కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుట. కుంతీదేవి కోడలైన ద్రౌపదితోనూ కొడుకులైన పాండవులతోనూ వచ్చి ద్వారకకు వెళ్లబోతున్న శ్రీకృష్ణుణ్ణి చూసి ఈ విధంగా స్తుతించింది. కృష్ణా, నీవు పురాణ పురుషుడవు, దేవదేవుడవు, ప్రకృతికి అవ్వలివాడవు, అనంతుడవు, సమస్త ప్రాణులలో వెలుపులా లోపలా వెలుగుతుండేవాడవు, విశాల విశ్వాన్ని నడిపే పరమేశ్వరుడవైన నీకు నమస్కారములు. తెరచాటును నర్తించే నటునిలాగా మాయ అనే యవనిక మాటున వర్తించే నీ మహిమ అగోచరమైనది. పరమహంసలు, రాగద్వేషరహితులు, నిర్మల హృదయులు అయిన మునీశ్వరుడు సైతం దర్శింపలేని పూర్ణ పురుషుడువైన నిన్ను సంసార నిమగ్నులము, జ్ఞానహీనులము అయిన మా వంటి వారం ఎలా చూడగలుగుతాము? శ్రీకృష్ణ, వాసుదేవ, దేవకీనందన, నందగోపకుమార, గోవింద, పద్మనాభ, పద్మమాల విభూషణ, పద్మనయన, పద్మశంకాశ శరణ, ఋషికేశ, భక్తిపూర్వకమైన నా ప్రణామములు పరిగ్రహించు, నా విన్నపము మన్నించు. తనయులతోడ నే దహ్యమానంబగు జతుగృహంబునందున్ చావకుండ కురురాజు వెట్టించు ఘోర విషంబుల మారుతపుత్రుండు మడియకుండ ధత్తరాశ్రుడు సముద్ధతిన్ చీరలులువంగా ద్రౌపది మానంబు తలగకుండా గాంగేయ కుంభజ కర్ణాది గనులచే నా బిడ్డలు అనిలోన నలగకుండా విరటు పుత్రిక కడుపులో వెలయు చూలున్ ద్రోణనందను శిరవహ్నిన్ తృంగకుండా మరియు రక్షించితివి పెక్కు మార్గములను నిన్ను ఏమని వర్ణింతు నీరజాక్ష. నా కొడుకులతో నన్ను కాలిపోతున్న లక్క ఇంట్లో మేము కాలకుండా కాపాడావు. కురురాజు అయిన దుర్యోధనుడు పెట్టే ఘోర విషాలకు భీమసేనుడు చనిపోకుండా కాపాడావు. దుశ్శాసనుడు సభలో చీరడు ఒలుస్తున్న సమయంలో ద్రౌపదీదేవి మానం కాపాడావు. భీష్మ, ద్రోణ, కర్ణాది వీరులచే నా బిడ్డలు యుద్ధంలో శోకించకుండా కాపాడావు. విరటరాజపుత్రికైన ఉత్తర యొక్క కడుపులో ఎదుగుతున్న చూలు అశ్వత్థామ యొక్క శరవహ్నికి నాశనం కాకుండా రక్షించావు. అనేక విధాలుగా మమ్మను రక్షించిన నిన్ను ఏమని వర్ణించను కృష్ణ? బల్లిదుండగు కంసు చేతను బాధనుందుచునున్న మీ తల్లిన్ కాచిన భంగిన్ కాచితి ధార్తరాష్ట్రుల చేతనే తల్లడంబున చిక్కకుండన్ దావకీన గుణవ్రజం బెల్ల సంస్థితి చేసి చెప్పగా ఎంతదానా జగత్పతి. బలవంతుడైన కంసుని చేత బాధపడుతున్న మీ తల్లి దేవకీదేవిని రక్షించిన విధంగా